మరొక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇలాంటి కంపెనీ మన రాష్ట్రంలో ఫస్ట్ కంపెనీ అని చెప్పచ్చు. ఈ కంపెనీ ద్వారా నిరుద్యోగంగా ఉన్న యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన మంచి ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. అదేవిధంగా నారా లోకేష్ అని కూడా చెప్పాడు, ఇక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని చెప్పడం కూడా జరిగిందని చెప్పి రైతుల 2000 ఎకరాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా 5000 ఎకరాలు కూడా ఈ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు నేను ఒకటే కోరుకుంటున్నా, రైతులారా ఒక ఎకరాకి పంట పండేనండి. నేను కూడా ఒక రైతు పుట్టి కాబట్టి చెప్తున్నా, ఒక ఎకరాకి మిర్చి పంట పడితే వాతావరణం బాగుంటే 7 క్వింటాలు వస్తుంది. 7 క్వింటాలకి ఎకరాకి ఒక క్వింటాలకి 10,000 రూపాయలు అయితే దాని ఖర్చు ఎంత వస్తుంది తెలుసా? మనకు వచ్చే ఆదాయం 70,000 అయితే మనకి దానికి వచ్చే ఖర్చు 50,000 రూపాయలు అయితే మిగిలేది ఎంత? 20,000 మాత్రం. అంటే